అదే ఏర్లు అమ్మ ఇప్పుడు పోయింది కదా. అవునవును, అది దాని ఏర్లు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే మనం రవ్వలకొండకు వచ్చేసాము. ఈ రవ్వలకొండ వచ్చేసి బ్రహ్మంగారు కాలజ్ఞానం రాయడం ఇక్కడ జరిగింది. అక్కడ కనిపిస్తుంది కదా, అక్కడ చెట్టు దగ్గర అయితే ఒక చిన్న బావి ఉంటుంది. ఆ బావిలోకి వెళ్ళి ఆ బావిలో అయితే కాలజ్ఞానం రాయడం జరిగింది. ఈ కాలజ్ఞానం అనేది ముందు ఫ్యూచర్లో మనకు ఎలాంటి పరిస్థితులు వస్తాయి అనేటివి మాత్రం ఇక్కడ బ్రహ్మంగారు రాయడం జరిగింది. ఇక్కడికి మనం వెళ్ళే ముందు ఈ రూమ్ దగ్గర అయితే ఒక టికెట్ తీసుకోవాల్సి వస్తుంది. 10 రూపీస్ టికెట్ ఉంటుంది. టికెట్ చూడండి ఎలా ఉంటుందో. ఇక్కడ టికెట్ తీసుకున్న తర్వాత లోపలికి అలౌ చేస్తారు, లేదంటే చేయరు. చూడండి, టికెట్ 10 రూపీస్ ఉంటుంది. పిల్లలకైనా పెద్దలకైనా ఎవరికైనా 10 రూపీసే. ఇలా వెళ్తే ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ మర్రి చెట్టు లోపలైతే చిన్న బావి ఉంటుంది. ఆ బావిలోకి వెళ్ళాల్సి వస్తుంది మనం. ఈ బావి గుండా వెళ్తే చూడండి, బావి అయితే ఎంత లోపలికి ఉందో. బ్రహ్మంగారు పుట్టిన స్థలం కాశీ అంట. కాశీ నుండి ఇక్కడికి వచ్చి అచ్చమ్మ గారి ఇంట్లో ఉండి, అక్కడ నుండి అచ్చమ్మ గారి దగ్గర గొర్రెలు ఇలా పశువులు మేపుకుంటూ ఉండేవాడంట. అలా మేపుకుంటూ ఉండే సమయంలో ఈ కొండపైకి వచ్చి ఒక చోట ఈ గుహలో కూర్చొని ఇక్కడ కాలజ్ఞానం రాయడం జరిగింది. మీరు వచ్చినప్పుడు టికెట్ తీసుకుంటారు కదా, టికెట్ మాత్రం ఇక్కడ ఇచ్చేసి వెళ్ళాలి లోపలికి. ఇతను కలెక్ట్ చేసుకుంటుంటాడు. ఇది మెయిన్ ద్వారం. ఈ గుహ నుండి ఈ రంధ్రం గుండా మనం లోపలికి వెళ్ళాల్సి వస్తుంది. చూడండి, అక్కడ బ్రహ్మంగారి విగ్రహం కూడా పెట్టారు. చూడండి, చిన్న రంధ్రం. ఈ చిన్న రంధ్రంలో వెళ్ళేటప్పుడు కానీ వచ్చేటప్పుడు కానీ ఒక్కరు మాత్రం వెళ్ళాలి. వచ్చేటప్పుడు కూడా ఒక్కరే రావాలి. ఇద్దరికి ముగ్గురికి ప్లేస్ అయితే ఉండదు ఇక్కడ. ఇంత జాగ్రత్తగా వెళ్ళాలి. ఇద్దాం వీరబ్రహ్మేంద్ర స్వామి. చూడండి, అతను వస్తున్నాడు కదా, నేను ఆగిపోయాను. అతను వచ్చేటప్పుడు నేను సైడ్కి ఉన్నాను. ఎందుకంటే ఒకరికి మాత్రం ప్లేస్ ఉంటుంది. ఇక్కడికి వచ్చేటప్పుడు కానీ వెళ్ళేటప్పుడు కానీ సైడ్ జరగాలి. ఆ మర్రి చెట్టు చూడండి ఒకసారి, మధ్యలో ఎలా మొలిసింది అనేది ఎవరికైనా డౌట్ వస్తుంది. మధ్యలో నుండి మాత్రం మధ్యలో మాత్రం మొలిసింది, లోపల నుండి అయితే కాదు. ఆ వేర్లు మాత్రం లోపలికి మొత్తం పాకేసాయి ఆ చెట్టువి. చూడండి ఎంత అద్భుతంగా ఉందో మర్రి చెట్టు కానీ, ఈ బావి కానీ, ఇందులో ఉన్న గుహ కానీ ఎంత అద్భుతంగా అంటే అంత అద్భుతంగా డిజైన్ చేయడం జరిగింది. అంటే అదంతా కదా సొంతంగా ఏర్పడింది అనుకో. కానీ ఇక్కడికి వచ్చి బ్రహ్మంగారు దీనికి అనుకొని ఇక్కడ కాలజ్ఞానం రాయడం అంటే అద్భుతం. అది మన ఆంధ్రప్రదేశ్లో ఎంత అదృష్టం చేసుకోవాలి మనం. చూడండి, ఇక్కడ కనిపిస్తుంది కదా, కింద చిన్న రంధ్రం ఉంటుంది. ఆ రంధ్రం నుండి మనం వెళ్ళాల్సి వస్తుంది లోపలికి. ఈ రంధ్రం నుండి మనం లోపలికి వెళ్ళాలి, వంగి వంగి వెళ్ళాలి. ఫ్రెండ్స్, ఈరోజు అయితే రవ్వలకొండకైతే వచ్చాము. రవ్వలకొండ ఒక చిన్న బావిలో బ్రహ్మంగారు ఆ గుహలో కాలజ్ఞానం రాయడం జరిగింది. ఆ గుహ ఎలా ఉందో చూద్దాం రండి. ఆ గుహ ఒకసారి చూపాను. ఈ గుహలోకి వచ్చేసి ఈ చిన్న రంధ్రం నుండి వెళ్ళాలి ఫ్రెండ్స్. ఈ రంధ్రం నుండి వెళ్ళాలి, వంగొంగి వెళ్ళాలి. చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. ఎప్పుడైనా వచ్చా మీరు ఎత్తుకో ఏది క్రాసమే చూడండి మీరు, మహానందికి అయితే దారి ఉంది ఇక్కడ. ఈ గుహలోకి అయితే మహానందికి వెళ్ళొచ్చు అంట. చూడవచ్చు మీరు.
చాలా లోపలికి ఉంది. ఏమంటే బ్రీతింగ్ ఆడదు ఇక్కడ. అయితే జాగ్రత్తగా ఉన్నారు ఇక్కడ వచ్చిన. సాములు మాత్రం వెళ్ళేదా? అంతే. అంటే మనుషులు పోకూడదు. మనుషులు అయితే పోకూడదంట ఫ్రెండ్స్. మనుషులు అయితే పోయేది కాదంట. ఓన్లీ స్వాములు మాత్రమే పోయేదంట. అక్కడ శ్రీశైలము కోన కొలని. ఇది స్వామివారు బ్రహ్మంగారు కదా. ఇదైతే బ్రహ్మంగారు ఇక్కడే కాలజ్ఞానం రాసి ఇక్కడే నివాసం ఉండేవాడు కాబట్టి ఇక్కడ మాత్రం ఇక్కడ నివసించి ఇక్కడ వాటర్ మాత్రం ఎప్పుడు తగ్గేది కాదు. ఈ మధ్య వర్షాలు తక్కువ ఉండడం వల్ల ఇక్కడ వాటర్ తగ్గాయి. ఇక్కడికైతే శ్రీశైలానికి అయితే దారి ఉంది చూడండి. శ్రీశైలానికి ఉంది ఇక్కడ దారి. ఓన్లీ స్వాములు మాత్రం వెళ్ళేది, మనుషులు మాత్రం పోయేది కాదు. ఇది స్వాములు మాత్రం వెళ్తారంట. స్వామివారు ఉపయోగించిన కొలను ఇదే. ఎడిట్ చేస్తారా? మరి ఇవన్నీ ఉండవు కదా ఎడిట్ చేస్తే? ఇవన్నీ ఉంటాయి మనుషులు అంతా. పెట్టు, మా ఫ్యామిలీ పెట్టు, ఓకేనా? ఛానల్ పేరు ఏమైనా? అర్జున్ తెలుగు అంట. అర్జున్ తెలుగు ఆంటీనా అంటూ ఇడుండే వాళ్ళందరినీ తీద్దామండి. అట్లా లైన్ లో నిలబడండి, లైన్ లో నిలబడండి. మీరంతా యూట్యూబ్ లో వస్తారు. ఎడిట్ చేసి కట్ చేసి పిల్లలు బాగా చూసుకోండి. చెప్పేసి యాగంటికి దారి, యాగంటికి దారి 14 క్షేత్రాలు కట్టాలి. ఇదో యాగంటికి దారి. అచ్చమ్మ చూసిండేది కాలజ్ఞానం రస్ అంటే ఇక్కడ చూపించి నన్ను చూపిస్తారు ఫ్రెండ్స్. ఇక్కడైతే అచ్చమ్మ గారు అయితే ఇక్కడ నుండి బ్రహ్మగారిని అయితే చూడడం జరిగిందంట. అంటే ఈ లోపల ఏం జరుగుతుందనే తెలియదు కదా. లోపలికి వచ్చి ఇక్కడ నుండి బ్రహ్మంగారు అక్కడ ఉంటే అక్కడికి వెళ్ళి ఇక్కడికి వచ్చి ఇక్కడ నుండి అయితే చూసింది. చూడడం ద్వారా ఆమెను విగ్రహం అయితే ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది. కాలజ్ఞానం అయితే రాసింది ఇక్కడే. అట్లా చూడండి ఫ్రెండ్స్, ఇక్కడైతే బ్రహ్మంగారు అయితే కాలజ్ఞానం రాశాడు. ఇక్కడైతే శ్వాస అయితే అసలు ఆడట్లేదు. ఇక్కడ ఎలా రాశాడో, అతను దేవుడు కదా, అక్కడ స్వామి కాబట్టి ఇక్కడైతే కాలజ్ఞానం రాయడం జరిగింది. మన వల్ల అయితే అసలు కాదు. ఈ చెమ్మటకి ఇలా ఉండడం అంటే కష్టం మనకి. అతని గాలి ఎలా ఆడిందో ఎలా చేశాడో కానీ ఇక్కడైతే కాలజ్ఞానం ఇక్కడ రాయడం అయితే జరిగింది. ఇక్కడ పనుకొని చూపిస్తా. దగ్గర పనుకొని పోవాలి ఇంక ఇక్కడి నుంచి బొక్కలో నెట్టి. ఇక్కడ ఎంతవరకు ఉందంటే చాలా ఉంది. అమ్మో, చాలా భయంకరంగా ఉందన్న. చాలా ఉందన్న. దారి మళ్ళీ ఈడ మాత్రం అట్లా ఉంది. కొంచెం ముందర పోతే ఉంటుంది నాకు తెలిసి. దారి అయితే ఉంటుంది అక్కడ. ఈడ తగులుతున్నా కొనుక్కోనాలి. ఇది ఇటుక క్లోజ్, ఇది ఇటుక క్లోజ్. ముందర ఉన్నారు అన్న. పక్కన ఉంది మళ్ళీ ఈత కూడా. ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది దావా. 2 సైడ్లో ఉంది దావా. ఇక్కడ ఉంది, ఇక్కడ. అబ్బో, చాలా లోపలికి ఉంది అన్న. ఇక్కడ ఉంది, ఇక్కడ దారి ఉంది. ఇక్కడ పనుకొని వల్ల మన చేత కాదు. ఇది కాదన్నా ఒకవేళ ట్రై చేయొచ్చు. అవునవునులే. ఇది కావాలన్నా ట్రై చేయొచ్చు. కొనుక్కొనే రావాలి ఇప్పుడు కూడా. అంతే, ఇట్లుంది. ఇక్కడ బాగా వెడల్పుగానే ఇక్కడ వెడల్పు ఉన్నట్టుంది. మళ్ళీ ఇక్కడ ఈడ ఉన్నది. ఇక్కడ ఉంది కదా. ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. అంటే ఇంక ఇవే దారులు కదా. అంతే. యాగంటి కానీ ఇట్లా యాగంటి, శ్రీశైలం, మహానంది 14 క్షేత్రాలు కమ్మండేది. ఇక్కడ ముచ్చట్లు ఉంది. మా బెదించల దగ్గర మధ్యలేడు స్వామి ఉంది. ఎట్లా వచ్చినాడు అదే కదా. వాళ్ళ దేవుళ్ళు కట్టి వచ్చినారు, ఉన్నారు, కాలజ్ఞానం రాసినారు. ఇక్కడ నుండి పోయినారు. అంతే కదా. ఇది ఏంటి? తాటి చెట్టు ఉండే స్థలం అంట కదా. అంటే తాటి చెట్టు ఉందంటారా ఈ గుహలో?
అదే ఏర్లు అగో ఇప్పుడు ఆడ పోయింది కదా, అవునవును, అదే దాని ఏర్లు. దాని ఏర్లు ఏమో ఇక్కడ. పాతది మా అంతా పాత పడిపోయింది కదా. అదే మళ్ళా ఆ ఏర్లే కదా. మెయిన్ ఇది ఉన్నది, అది పోయిన తర్వాత మళ్ళీ ఇది అయింది. ఇదేలే తాటి చెట్టు. అదే ఇదే ఏరు. ఆ పాతమాన అయిపోయింటే మళ్ళీ ఏరు పుట్టింది. ఆడదంగా బాగా నిలబడుకుని వచ్చింది ఇక్కడంతా. ముగ్గులు వచ్చారు మీరు వెనకల. మళ్ళీ ఇక్కడ ఉన్నది, ఇక్కడ ఉంది చూడు. అంటే గబ్బిలాల స్మెల్ అది. లైట్ల పట్టణ వస్తాయి అవి. ఇక్కడ ఒక దారి ఉంది. ఇది ఏంటి అంతే ఇటు వరకే. ఈ గుహ ఒకటి ఉంది లోపలికి ఇట్లా.